వాట్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ పర్సన్ విత్ సైంటిఫిక్ యాటిట్యూడ్? శాస్త్రీయ వైఖరులు కలిగిన వ్యక్తి యొక్క లక్షణం ఏంటి? శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి వ్యక్తి ఏంటి, లక్షణం ఏంటి? సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆప్షన్స్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పరిశీలిద్దాం. హ్యావింగ్ సూపర్స్టిషన్ అంటే మూఢనమ్మకాలను కలిగి ఉంటాడా? మరి శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి మూఢనమ్మకాలను కలిగి ఉన్నాడు కాబట్టి ఇది కాదు. శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తుల యొక్క లక్షణాలు మొట్టమొదటి లక్షణం ఏంటి? మూఢనమ్మకాలను కలిగి లేకపోవడం. హ్యావింగ్ ఏ బ్రాడ్ పర్స్పెక్టివ్ విశాల దృక్పథాన్ని కలిగి ఉంటాడా? సరే తర్వాతకి వెళ్దాం దానికి. బిలీవింగ్ బ్లైండ్ గుడ్డిగా నమ్మడం. శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి గుడ్డిగా నమ్మడు. తర్వాత ఫియరింగ్ ఫెయిల్యూర్ పరాజయానికి జంకడు. శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి పరాజయానికి జంకడు కానీ జంకుతాడని ఇచ్చాడు. సో గుడ్డి నమ్మకాలని గుడ్డిగా నమ్మడు దేన్ని, కాబట్టి ఇది కాదు. తర్వాత పరాజయానికి జంకడు, మూఢనమ్మకాలను కలిగి ఉంటాడని కాబట్టి ఆటోమేటిక్గా విశాల దృక్పథాన్ని కలిగి ఉంటాడు. ఇటువంటి ప్రశ్నలు మీరు చాలా సింపుల్గా చదవకపోయినా కానీ మీరు ఎగ్జామినేషన్లో బిట్లు పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంది. హ్యావింగ్ ఏ బ్రాడ్ పర్స్పెక్టివ్ విశాల దృక్పథాన్ని కలిగి ఉంటాడు. ఏది శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి వ్యక్తి విశాల దృక్పథాన్ని కలిగి ఉంటాడు అని గమనించండి మిత్రులారా. ఓకేనా?